ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఆర్బీఐ ఇంకా దీన్ని తీసుకురాలేదు, కానీ తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నది. అసలు ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎండిఆర్ అనేది తీసుకొస్తే కస్టమర్స్ అంటే మనకి ప్రాఫిటా లాసా అనేది ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఎండిఆర్ అంటే ఏంది, ఇంకా యూపీఐ ఎందుకు దీన్ని తీసుకురావాలి అని చెప్పి చూస్తున్నది అనేది మాట్లాడదాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి. నమస్తే, వెల్కమ్ టు నేటిదాత్రి 9. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్, దీన్ని ఎందుకు తీసుకురావాలని చూస్తా ఉన్నది ఆర్బీఐ అని అంటే, ఇప్పుడు జనరల్గా మనం డే టు డే లైఫ్లో ఇక పైసలు ముచ్చడం, మనం హ్యాండ్ క్యాష్ క్యారీ చేసుడు అనేది జమానాలో ఎప్పుడో మర్చిపోయినాం. డిజిటల్ పేమెంట్స్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కూడా తెలంగాణ కాదు, భారతదేశంలో కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఐ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది పేమెంట్స్ కి కూడా యూపీఐనే వాడుతూ ఉన్నారు, డిజిటల్ పేమెంట్స్ నే వాడుతూ ఉన్నారు. ఇక రూపే, వీసా కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యూపీఐ వచ్చిన దగ్గర నుంచి అవన్నీ కూడా పడిపోయినాయనే చెప్పాలి. సో ఇక యూపీఐని హ్యాండిల్ చేయాలన్నా ఆ ఇంటర్ఫేస్ని కానివ్వండి, వాటన్నిటిని కూడా కరెక్ట్గా చూడాలి అని అన్నా కూడా, అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టినాక నా ప్రోడక్ట్ అనేది మంచిగా క్లిక్ అయింది అనుకోండి, సైబర్ పరంగా ఇంకా దాన్ని హ్యాండిల్ చేయాలంటే నేను ఇంకా మంచి మంచి టీమ్స్ పెట్టాలి, దానికి సంబంధించి ఒక ఫైర్ వాల్ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తా, అప్పుడు ఇంకా కొంతమందిని హైర్ చేసుకున్నప్పుడు మరి వాళ్ళకి జీతాలు ఏడికెళ్ళి ఇవ్వాలి, నేను మళ్ళీ ఎవరిపైన రుద్దాలి, నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే నేను రుద్దాలే కదా. వాళ్ళ దగ్గర నుంచి రావుతేనే నేను మళ్ళీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి ఇంకా స్టెబిలిటీ కానివ్వండి, ఇంకా సైబర్ పరంగా, ఇంకా అన్నిటి పరంగా కూడా మంచిగా చేయొచ్చు అని చెప్పి మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకుంటా. కాబట్టి ఈడ కూడా అదే జరుగుతుందని అనుకుందాం. ఏంటంటే ఎండిఆర్ అనేది తీసుకొస్తే ఏమవుతుంది అని అంటే, యూపీఐని ఇంకా పర్ఫెక్ట్గా మనం చేయొచ్చు. మరి బ్యాంక్స్ అన్నిటి కూడా ఎందుకు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నది ఎండిఆర్ని అని అంటే, యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. దాన్ని హ్యాండిల్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి బ్యాంక్స్ అందరూ కూడా ఎండిఆర్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి జీరో ఎండిఆర్ మీన్స్ లిటిల్ ఆర్ నో రెవెన్యూ, నీడ్ ఏ సస్టైనబుల్ మోడల్ టు ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీ, టెక్నాలజీ అండ్ రిలయబిలిటీ. సో టెక్నాలజీ పరంగా, సెక్యూరిటీ పరంగా వాటన్నిటిని కూడా మెయింటైన్ చేయాలంటే ఏదో చిన్న థింగ్ కాదు. అందుకే ఎండిఆర్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అసలు ఏం చేస్తారు ఎండిఆర్లో అంటే, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ కొన్న మర్చెంట్ ఉన్నాడు. ఇది ఎప్పుడు 2000 రూపీస్ దాటినాక, 2000 వరకు ట్రాన్సాక్షన్కి ఎలాంటి ఛార్జెస్ కూడా పడదు. 2000 ట్రాన్సాక్షన్ తర్వాతనే, అంటే ఇప్పుడు ఒక 3000 లేదా ఒక 5000 నేను కొడుతున్నా అనుకోండి ఒక మర్చెంట్కి, నేను పేమెంట్ చేసినప్పుడు నాకు ఇప్పుడు 5000 రూపీస్ బిల్ ఇచ్చిండు, నాకేం ఛార్జెస్ పడదు. నేను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి 0.25 నుంచి లేదా 0.4% వరకు కట్ అయ్యి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో స్మాల్ ఎండిఆర్ మేబీ అప్లై అన్నట్టు వాళ్ళకి. అంటే 5000 రూపీస్లో మేబీ వాళ్ళకు 4090 రూపీస్ అంటే ఆ పర్సెంటేజ్ ఎంతైతే ఉందో అంతే, 0.25 నుంచి 0.4% వరకు, అంతే. డిపెండ్స్ అపాన్ ద ట్రాన్సాక్షన్ అన్నట్టు అది. సో డైరెక్ట్ వాళ్ళకి కట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో మన పైన ఏం ఛార్జెస్ పడదు. మరి ఇది ఎండిఆర్ వల్ల కస్టమర్స్కి ఎట్లా లాస్ అని అంటే, ఇప్పుడు అదే పర్సన్ వాళ్ళకి అర్థమైపోతుంది, 5000కు నాకు ఇంత అమౌంట్ కట్ అవుతుంది, 5 రూపాయలు 10 రూపాయలు కట్ అవుతుంది నాకు 5000కు. ఈ 5000కు 5 రూపాయలు 10 రూపాయలు నాకు కట్టకూడదు, ఇది నేను కస్టమర్ దగ్గరనే వసూలు చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు ప్రోడక్ట్ రేట్ ఇంక్రీజ్ చేయవచ్చు, లేదా బిల్లు కొట్టేటప్పుడే అదే దాంట్లో కూడా ఇంక్లూడ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం హోటల్స్లో కూడా చూస్తున్నాం, ఏంటంటే బిల్లు మొత్తం అయినాక ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఉంటుంది. మళ్ళీ దానిపైన వీళ్ళు కొత్తగా సర్వీస్ ఛార్జ్ అని చెప్పి యాడ్ చేస్తూ ఉన్నారు. అది ఆప్షనల్, అది మనం అడగాలి, లేకపోతే మీకు అది గట్టిగానే పడుతుంది. అది కూడా బిల్లు 300, మంచిగా మీకు ఒక 5-6 వేలు అయితే 300, 400 అదే పోతున్నాయి. సర్వీస్ ఛార్జ్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు, అది తీపించుకోవాలి. చాలా మందికి తెలియదు. ఒకసారి దీనిపైన కూడా మీరు ఎప్పుడైనా రెస్టారెంట్స్ పోయినప్పుడు చూడండి. సో ఇదే బిల్లులా మనకి ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుందో ఏందో చూసుకొని యాడ్ చేసిండు అనుకోండి, ఒక్కొక్క ఐటెంలో యాడ్ చేసినా కూడా బొక్క పడేది ఎవరికి కాడ, కస్టమర్స్కే బొక్క పడుతుంది. అందుకే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి చెప్తా ఉన్నాను నేను. మరి ఆర్బీఐ అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. మొత్తానికి అయితే ఎండిఆర్ తీసుకొస్తే ఇట్లా అవుతుంది. ఎందుకంటే యూపీఐ అనేది హ్యాండిల్ చేయడానికి కూడా కష్టమే. మరి మర్చెంట్స్ అందరు కూడా దీన్ని ఎందుకు అపోజ్ చేస్తూ ఉన్నారు అంటే, బిజినెస్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఏమవుతుంది, అన్నీ కూడా స్ట్రింక్ అయిపోతుంది. మే డిస్కరేజ్ యూపీఐ ఆర్ ఇంక్రీజ్ ప్రైజెస్. ఏం చేస్తారు అప్పుడు, ఇప్పుడు జనాలకు ఒకటి అలవాటైంది,
ఫస్ట్లో క్యాష్ వాడేది, తర్వాత డిజిటల్ పేమెంట్ వచ్చినాక 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఎవ్వడు క్యారీ చేస్తలేడు, ప్రతి దానికి యూపీఐ తీసి కొడతా ఉన్నాడు. ఇక వీళ్ళు పెద్ద పెద్ద పేమెంట్స్ అయినా చిన్న పేమెంట్స్ అయినా కూడా ఏదైనా కూడా ఇక మీరు యూపీఐ లేదు మాకు క్యాషే కావాలని అన్నారు అనుకోండి, అది చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. ఇంకా అదే చెప్తున్నా, ఏంది ప్రాఫిట్ మార్జిన్ స్ట్రింక్ అయిపోతుంది, ప్రైజెస్ని కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది కూడా అదే, ప్రైజెస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఓన్కి బొక్క పడుతుంది, కస్టమర్స్కి ఏదో బొక్క పడేది. మరి అందుకే ఎండిఆర్ని అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, కానీ ఇంకా వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉన్నారు ఎట్లా చేయాలి ఏందనేది. మరి కరెంట్ రూల్ ఫర్ యూపీఐ ఏంటంటే సిన్స్ జనవరి 2022 నుంచి కూడా చూసుకున్నట్లయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఎండిఆర్ 0 ఎండిఆర్ఏ ఉన్నది, ఇప్పటిదాకా ఏం ఛార్జెస్ చేస్తలేరు వాళ్ళు కూడా. సో మేము యూపీఐకి గతంలో కూడా ఇది అన్నారు ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ తీసుకొస్తామని చెప్పి అన్నారు. అదైతే ఇంకా ఘోరం వాయమో, సబ్స్క్రిప్షన్ బేస్డ్ అంటే వాడు 50-100 పెడితే కంపల్సరీగా చాలా మంది కూడా తెలియదు సబ్స్క్రిప్షన్స్ ఎట్లా చేసుకోవాలి ఏందో అని. ఈ ఆటో పేలు ఈ వచ్చిన దగ్గర నుంచి అంటే అదొక దరిద్రం తయారైందబ్బా. అకౌంట్లో ఇట్లా పైసలు పడ్డాయో లేవో, ఆటో పేలు ఏమున్నాయో కూడా తెలుస్తలేదు ఎవరికి. పట్ట ఓటీటీ ప్లాట్ఫామ్లని సబ్స్క్రిప్షన్లని ఇష్టం ఉన్నట్టుగా కట్ అయిపోతా ఉన్నాయి. అదొక దరిద్రం తయారైంది ఇప్పుడు. మరి ఇక కరెంట్ రూల్ ఫర్ యూపీఐ అయింది, నో ఎక్స్ట్రా చార్జ్ ఫర్ కస్టమర్స్, నో ఎండిఆర్ ఫర్ మర్చెంట్స్, గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఇన్సెంటివ్స్. ఇది ఇప్పుడున్న యూపీఐ రూల్స్ ఇవన్నీ కూడా. తర్వాత అదే ఎండిఆర్ వచ్చినాక ఎట్లుంటుంది ఏందనేది చూడాలి, మరి ఎవరి దగ్గర కట్ చేస్తారు ఏందనేది కూడా చూడాలి. ఇది కరెంట్ రూల్ ఫర్ యూపీఐ ఇదంతా కూడా. సో ఇదంతా వచ్చేసి కరెంట్ రూల్ ఫర్ యూపీఐ, నేను చెప్పింది ఏదైతే ఉన్నదో ఇది. మరి ఆర్బీఐ కూడా ఇప్పటిదాకా ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇంకా ఎండిఆర్ గురించి ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు. ఒకవేళ వస్తే మర్చెంట్స్ అనేది వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా యూపీఐని యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికే చాలా మంది కూడా ఏమైనా చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఏంటంటే బ్లాక్ మనీని అరికట్టడానికి డిజిటల్ పేమెంట్ అనేది ఉంటే ఫేర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పి అనుకుంటుంది, కానీ మరి ఇప్పటికి కూడా మనం చూస్తాం గోకుల్ చాట్ అని ఒకడు ఉంటాడు, వాడైతే అసలు యూపీఐ ఏంది, వాడు అసలు డిజిటల్ పేమెంట్ కాదు, అసలు వాడు ఆన్లైనే యాక్సెప్ట్ చేయడాడు. క్యాష్ ఉంటేనే నువ్వు నా దగ్గరికి రా, లేకపోతే రాకిగాను అంతే. ఇట్లా తయారవుతారు, అట్లనే తయారవుతారు ఆల్మోస్ట్ ఇక అందరు. మళ్ళీ ఏమవుతుంది అంటే అందరూ జోబులలో నోట్ల కట్టలు చిల్లర పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సరే అట్లయినా కూడా ఏంటంటే ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడే అవకాశం ఉంటుంది, అది కూడా మంచిదే. కానీ ఇట్లా జనాల పైన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎండిఆర్ అనేది వస్తే అని చెప్పి చాలా మంది కూడా అంటా ఉన్నారు. మరి నిజంగా ఎండిఆర్ తీసుకురావాలా వద్దా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి ఇది కూడా దేనిపైన ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారంటే ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, దానిపైన ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 లక్షలు మనకైనా రిసీవ్ అయినాయి అనుకోండి, మనకు ఒక 500 కట్టుడు పెద్ద ఇబ్బంది కాదు కదా అని అనుకుంటారు. కానీ వాడు బిజినెస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళైతే 500 కూడా వాళ్ళకి మ్యాండేటరీ అనే ఆలోచించుకుంటారు కదా. మనకు 500తోనో ఆ ఒక్కరోజు ఆ టీలో కాఫీలకో దేనికో అవుతుంది, దాన్ని కూడా మేము కట్ చేసుకుంటాం. వాళ్ళు కూడా పెద్ద ఇవ్వడానికి ఇబ్బంది పడరా అంటే వానికేం బాధలు ఉన్నాయో 500 కూడా ఆ రోజు మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా. అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ద గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ లీగల్ చేంజెస్ టు ఎనేబుల్ సెలెక్టివ్ ఎండిఆర్ ఆన్ లార్జ్ టికెట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన వేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి కూడా మరి ఒక వాదన అయితే వినిపిస్తా ఉన్నది. మరి ఏంది ఓవరాల్గా దీని గురించి అంటే టు కవర్ ద గ్రోయింగ్ కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను చెప్పింది కూడా అదే, ఏంటంటే అంతగానం గ్రోత్ అవుతా ఉన్నది, మరి దాన్ని మెయింటైన్ చేయాలంటే కూడా వెనకాల నుంచి ఖర్చు కూడా గట్టిగానే అవుతుంది కదా దాన్ని మెయింటైన్ చేయాలంటే. అందుకే దీన్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. మరి ఆర్బీఐ అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, దాన్ని తీసుకురావాలా లేక ఎండిఆర్ని తీసుకురావాలా, ఏది తీసుకొస్తే కరెక్ట్ ఉంటుంది, అసలు తీసుకొస్తే కరెక్ట్ ఉంటుందా తీసుకురాకపోతే కరెక్ట్ ఉంటుందా అని మీరు అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ఇదే ముచ్చట గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒక పర్సన్ చెప్తుండే ఏంటంటే ఏమున్నదబ్బా అసలు డిజిటల్ పేమెంట్ వచ్చినప్పుడు ఎవడైనా వాడిండా, అలవాటు కాలేదా, జనాలు మర్చిపోయినరు, అయిపోయింది. బ్యాంకులో నుంచి వెళ్ళి ₹2 కట్ అయినా కూడా ఎవడు పట్టించుకుంటలేడు, అయిపోయింది. ఏ న్యూస్ అయినా ఏ టాపిక్ అయినా కూడా ఏదైనా కూడా ఒకరికి ఇబ్బంది కలిగిందంటే వాడు 1-2 రోజులో గుర్తుపెట్టుకుంటున్నాడు, తర్వాత మర్చిపోతున్నాడు అంతే. గవర్నమెంట్ ఏది ఇంప్లిమెంట్ చేసినా కూడా ఏమున్నది 1-2 రోజుల్లో వీళ్ళు ప్రొటెస్టులు చేస్తారు, తర్వాత మర్చిపోతారు అంతే. ఇంత సింపుల్గా చెప్పేస్తా ఉన్నారు. అంటే ఇన్ కేసు ఇప్పుడు ఎండిఆర్ ఏది వచ్చినా కూడా ఒక వారం రోజులు మహా అంటే లొల్లి పెడతారు కావచ్చు, తర్వాత ఇక జనాలకి విసుకొచ్చేసి ₹5 కదా పోతే పోనీ ఏమున్నది అని చెప్పి వాళ్ళు కూడా ఖర్చు పెడతారు, వాళ్ళు కూడా ముందు వెనకాల ఆలోచించారు. కాబట్టి ఏది వచ్చినా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక్క ధోరణిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకే అంటున్నా మరి ఏది తీసుకొచ్చినా కూడా మనం ఎన్ని రైట్ అన్నా ఎన్ని రాంగ్ అన్నా కూడా జనాలకు వన్స్ ఒక్కసారి అలవాటు అయిపోయినాక ఎవరు కూడా ఏం చేయలేరు.
ఒక్కసారి అలవాటు అయినాక ఎవరు కూడా ఏం చేయలేరు. అట్లా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఇది మర్చెంట్ డిస్కౌంట్ రేట్కి సంబంధించి మరి కస్టమర్స్ మేక్ పేమెంట్, బ్యాంక్ అనేది అది ప్రాసెస్ చేస్తుంది ట్రాన్సాక్షన్, పేమెంట్ నెట్వర్క్ ఏం చేస్తుంది ఫెసిలిటీస్ ద పేమెంట్, తర్వాత మర్చెంట్ బ్యాంక్ సెటిల్స్ ద మర్చెంట్. సో ఈ ప్రాసెస్ అంత ఉన్నది, మధ్యలో బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూపీఐ అనేది ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి దీని అయితే తీసుకురావడం జరుగుతున్నది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అన్నది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.